సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత పార్వతి పార్వతి ఏమైంది? నీకేం కాలేదు కదా పార్వతి? పెదబాబు ఏమైంది? నీలాంబరి పార్వతిని మంటల్లోకి నెట్టాలని చూసిందమ్మా. దిస్ ఇస్ టూ మచ్ దేవా. రౌండ్ తిరుగుతున్నప్పుడు కాలు తగిలి పడిపోయింది. దానికి నేను గెంటేశానంటారేంటి? పార్వతి మీద నీకున్న ద్వేషాన్ని భోగి మంటలో తగలపెట్టగానే ఇలా ప్రవర్తించకూడదు నీలాంబరి. చూసారా ఆంటీ, నా మీద నింద వేస్తున్నారు. పొరపాటున జరిగినా పెద్ద ప్రమాదమే జరిగేది నీలాంబరి. పెదబాబు పట్టుకున్నాడు. పార్వతికి ఏమీ కాలేదు. కావాలనైతే ఇలా ఎవ్వరు చేయరు కదా పెదబాబు. మా బేబీ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు దేవా. ఎవరేంటో అర్థమవుతుంది అంకల్. లీవ్ ఇట్. పండగప్పుడు సంతోషంగా ఉండకుండా ఎందుకిలా చేస్తున్నారు? పెదబాబు బీ కూల్ నాన్న. కూల్ నాన్న. పార్వతి చాలా బలంగా ఉంది. అభి
నీలంబరి డ్రాప్ అయిపోయింది. ఏమైంది పిన్ని? బాబీ మీద ఎందుకు అలా పడ్డావు? ఇంకా నా మీద ఉన్నారేంటి? లేవండి అంటే కాలు జారి పడిపోయాను. పార్వతి, నీలాంబరి ఓడిపోయింది, నువ్వే గెలిచావు. కాంగ్రాట్స్. వదలండి. ఇదేమైనా ఒలింపిక్స్ అనుకున్నారా? షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు ఊపేసుకుంటున్నారు. అమ్మో, ఈ లెక్కన పార్వతితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబీ. రేపు సంక్రాంతి పోటీలో గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. పెద్దబాబు గారు ఇచ్చే ప్రోత్సాహంతో ఏ పోటీలో అయినా గెలుస్తాను చంద్రబాబు గారు. సర్లేవే, నువ్వు లోపలికెళ్ళి పని చూసుకో. వెళ్ళు వెళ్ళు. పిన్ని పెళ్ళి పడింది కదా. పిన్ని, మీ కాలు ఓకేనా? బాబీ ఆల్ రైట్? నువ్వు సోఫా ఓకేనా? అయిపోయిందా? పిన్ని నువ్వు ఓకే కదా? పెద్దబాబు గారు, మీకోసం బట్టలు తెప్పించాను. అట్ట సూతారేంటి పెద్దబాబు గారు? మా శ్రీవారు తెప్పించిన చీరలో అంత బాగున్నానా? అదేంటి పెద్దబాబు గారు, బాలేనా? సీర కట్టు బొట్టు అంత బానే ఉంది. మరి తాలిబొట్టు? ఇప్పుడు నా శ్రీమతి పార్వతి పర్ఫెక్ట్ లుక్ లో కనిపిస్తుంది. ఆహా, అయ్యగారికి చాలా ఆశలున్నాయి. ఈ పసుపు తాడు కట్టింది మీరే అని ఎవరికైనా తెలిస్తే నన్ను సెట్టు కొమ్మ కట్టేస్తారు. అప్పుడు దాకా చూస్తూ ఊరుకుంటానా ఏంటి? హే, ఇదేంటి బుగ్గ మీదేంటి? ఏటేనది? బానే ఉంది. ఏం చేస్తున్నారు మీరు? కొంచెం కూడా భయం లేదు. ముద్దు పెట్టడానికి మూడుండాలి, భయం ఎందుకు? ఈ సీర కట్టుకోవడం రావడం తప్పైనదేమో. నేను వెళ్ళిపోతాను. పార్వతి, ఎక్కడికి వెళ్తావు? వదలండి. అట్ట సుత్తే నా గుండెల్లో గుబులుగా ఉంటుంది. అది గుబులు కాదు శ్రీమతి, గుబాలించే ప్రేమ. శ్రీవారు కవితలు చెప్తున్నారే. పెద్దబాబు, ఈ చీర అదే చీర నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేశావు. కానీ ఆ చీర పార్వతి కట్టుకుందేంటి నాన్న? దొంగ బుద్ధున్న దీన్ని జుట్టు పట్టుకుని బయట గెంటేయాలి. ఆగు నీలాంబరి, పార్వతి మీద చేయి పడితే ఊరుకోను. నా కళ్ళ ముందు నువ్వు పార్వతిని చేసేసుకుంటే నీ మీద చేయి పడుతుంది.